హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు బాజీ సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. చాలామందికి వాళ్ళ మైండ్లో ఉండే వన్ ఆఫ్ ద నెగిటివ్ థాట్స్లో కోచింగ్కి వెళ్ళాలా వద్దా, కోచింగ్కి వెళ్తేనే మనకి గవర్నమెంట్ జాబ్ అనేది వస్తుందా, గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళందరూ కూడా కోచింగ్కి వెళ్ళారు కదా, మరి నేను కోచింగ్కి వెళ్ళట్లేదు, మరి నాకు జాబ్ వస్తుందా రాదా అనే నెంబర్ ఆఫ్ క్వశ్చన్ మార్క్స్ అనేది మీ మైండ్లో పెట్టుకొని ప్రిపరేషన్కి కూర్చుంటే ప్రిపరేషన్ కంటే కూడా ఈ నెగిటివ్ థాట్ ఏదైతే ఉందో ఇదే డామినేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఈ వీడియో అనేది మీకు ఖచ్చితంగా ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఫర్దర్గా ఏ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియోని లైక్ చేయడం చాలామంది మర్చిపోతున్నారు, లైక్ చేయండి. అండ్ కంటెంట్లోకి వెళ్ళిపోతే కొంతమంది కమెంట్ చేస్తున్నారు, సార్ ప్రాబ్లమ్స్ చెప్పండి అని చెప్పేసి. నేను మీ మాటకి గౌరవిస్తాను. మన ఛానల్లో ఓన్లీ ప్రాబ్లమ్సే చెప్పుకుంటూ పోదాం మీరు అనుకున్నట్టుగానే. కానీ ఇలాంటి థాట్స్ వచ్చిన స్టూడెంట్స్కి మన తరపు నుంచి ఎలాంటి మంచి జరగదు. ఒక పోస్ట్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి అనే డౌట్ ఉన్న వాళ్ళకి మనం వీడియో చేయకపోతే వాళ్ళకి అర్థం కాదు. అలాగే ఎలా ప్రిపరేషన్ అవ్వాలి, ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి, ఇలాంటి టిప్స్ ఏమీ చెప్పుకోకుండా ఓన్లీ ప్రాబ్లమ్స్ మాత్రమే చెప్పుకుంటే మన ఇల్లు ఎంత బాగా కట్టుకోవాలనే ప్లానింగ్ ఉన్నా బేస్మెంట్ కరెక్ట్గా లేకపోతే ఆ ఇల్లు అనేది ఎక్కువ కాలం నిలవదు. అలాగే మన ఛానల్లో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాము అంటే దాన్ని బేస్మెంట్ నుంచి ప్రతిదీ కూడా మనము చెప్పుకోవాలి. ఇదంతా చెప్పుకున్న తర్వాత మనం డైరెక్ట్గా వెళ్ళేది ప్రాబ్లమ్స్లోకే. కాబట్టి ప్రాబ్లమ్స్ చెప్పుకుంటూనే ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క వీడియో చేయడం జరుగుతుంది. అలాగే చేసుకుంటూ పోం కదా, కొన్ని రోజుల తర్వాత ఈ డౌట్ సెక్షన్ అనేది క్లియర్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ఎలాగో ప్రాబ్లమ్స్ చెప్పుకుంటాం. అంటే ఇప్పుడు ఆగట్లేదు, ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్ చెప్పుకుంటూనే ఇది కూడా ఆల్టర్నేటివ్ చెప్పుకుంటున్నాం. ప్రాబ్లమ్స్ ఆగి మరీ ఇవి చెప్పుకోవట్లేదు కదా, కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాం. అండ్ ఈ డౌట్కి వచ్చేసరికి మనము అనుకుంటే యాక్చువల్గా మీకున్న ఆ థాట్ ఏదైతే ఉందో ఈ వీడియో అయిపోయేలోపు మీకు క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోచింగ్కి వెళ్ళే వాళ్ళు ఎవరు, వెళ్ళాల్సిన అవసరం ఎవరికి ఉంది ఎవరికి లేదు అనేది ఒకసారి డిస్కషన్ చేసుకుంటే అవకాశం కూడా ఉండదు కొంతమందికి. వాళ్ళు ఎవరంటే ఫస్ట్ వన్ వచ్చేసి హౌస్ వైఫ్స్ ఇంట్లో వాళ్ళ వర్క్ చూసుకుంటూ వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ ఆ హౌస్కి మొత్తాన్ని వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ కోచింగ్కి వెళ్ళాలి అంటే దాదాపుగా అసాధ్యమని చెప్పుకోవాలి. కొంతమందికి సపోర్ట్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి కొంతమంది వెళ్తే వెళ్ళొచ్చు. కానీ మ్యాక్సిమం హౌస్ వైఫ్స్ అందరికీ కూడా వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు వెళ్ళలేకపోతూ ఉంటారు. సో వీళ్ళల్లో కూడా కోచింగ్కి వెళ్తే బాగుండేది, నేను కోచింగ్కి వెళ్తే ఖచ్చితంగా నాకు జాబ్ వచ్చేది, ఆ థాట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో వాళ్ళకి అండ్ డిగ్రీ బీటెక్ అంటే 18 ఇయర్స్ క్రాస్ అయితే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు కదా. 18 ఇయర్స్ క్రాస్ అయితే 18 ఇయర్స్ క్రాస్ అయింది అంటే ఖచ్చితంగా వాళ్ళు డిగ్రీ ఆర్ బీటెక్ అట్లీస్ట్ చదువుతూ ఉంటారు. వాళ్ళు వాళ్ళ కాలేజ్ని డ్రాప్ అయ్యి కోచింగ్కి వెళ్ళాలి, ప్రిపేర్ అవ్వాలి అంటే మాత్రము మ్యాక్సిమం ఇంపాసిబుల్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ స్టడీస్ అనేది డిస్టర్బ్ అవుతాయి కాబట్టి. అండ్ మోర్ ఓవర్ ఓల్డ్ స్టూడెంట్స్ అంటే వీళ్ళు ఆల్రెడీ కోచింగ్ తీసుకొని ప్రిపరేషన్ చేసి ఏదో 1-2 మార్కుల్లో జాబ్ మిస్ అయ్యి మళ్ళీ పోస్టులు పడ్డాయి కదా, ప్రిపేర్ అవుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళకి కోచింగ్ అనేది యాక్చువల్గా అసలు అవసరం కూడా లేదు. అండ్ వీళ్ళొచ్చేసి అవసరం లేదు కాదు, అవకాశం లేదు. వీళ్ళిద్దరికి వచ్చేసి అవకాశం లేదు, వీళ్ళకి వచ్చేసి అవసరం లేదు. సో అవకాశం లేనప్పుడు మనమే అవకాశాన్ని క్రియేట్ చేసుకొని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి, ఏ బుక్స్ చదివితే బాగుంటుంది అనే దాని గురించి క్లియర్గా మన దాంట్లో వీడియోస్ ఉన్నాయి. ఒకసారి వాటిని చూసి ఒక ప్రిపరేషన్ ప్లాన్ అనేది మీరు మెయింటైన్ చేసుకుంటే ఖచ్చితంగా కూడా జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. కోచింగ్కి వెళ్తేనే వస్తుంది అనే అపోహలో నుంచి బయటికి రండి. అంటే ఆ కోచింగ్ అనేది హెల్ప్ అవుతుంది, నేను కాదనట్లేదు. కాకపోతే అవకాశం లేనప్పుడు దాన్ని అక్కడే వదిలేసేదానికంటే మనం ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఒకవేళ వస్తే మనకే కదా ఆ లైఫ్ మొత్తము. అందుకని ఈ మాట చెప్తున్నాను అనమాట. అంటే ఎంతసేపు మనము పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్ థింకింగ్ అనేది మీ మైండ్లోకి తీసుకురావాలి. అందుకనే ఈ మాట చెప్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి న్యూ స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు, అంటే ఇప్పుడే ఫ్రెషర్స్ అనమాట, అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఉన్నారు. అండ్ నో మనీ ప్రాబ్లమ్స్ అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళే అండ్ కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళు అయినా కూడా మనీ ప్రాబ్లం అయితే మనకేం లేదు. ఇన్ని రోజులు ఏదో ప్రైవేట్ సెక్టర్లో జాబ్ చేసుకున్నారు, బట్ కోచింగ్ అయితే ఎక్కడ తీసుకోలేదు. కానీ ఏజ్ అయితే ఉంది, ఒక 25+ ఉంది అనుకుందాం. వాళ్ళకి ఇప్పుడు వెళ్ళాలని ఉంది, బట్ వెళ్ళలేకపోతుంటారు కొంతమంది మనీ ప్రాబ్లం వల్ల. అండ్ వీళ్ళకి నో మనీ ప్రాబ్లం ఏం లేదు. వీళ్ళు కొంతమంది ఉంటే నో జాబ్, ప్రజెంట్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని జాబ్ ఏం చేయకుండా ప్రజెంట్ బ్యాంక్ కోచింగ్కి వెళ్దామా, లేకపోతే రైల్వే కోచింగ్కి వెళ్దామా, లేకపోతే కానిస్టేబుల్, ఎస్ఐ ఇలాంటి కోచింగ్కి వెళ్ళి ఖచ్చితంగా
మనం ఒక జాబ్ అనేది తెచ్చుకోవాలి, డిగ్రీ కంప్లీట్ అయిన వెంటనే, ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వెంటనే ఇలాంటి థాట్స్ ఉంటాయి కొంతమంది, గ్రూప్స్కి ప్రిపేర్ అవుదామా అని చెప్పేసి. సో వాళ్ళందరూ వాళ్ళకి తగ్గట్టుగా కోచింగ్స్ అనేది ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తారు, వెళ్తారు. దట్ ఈజ్ అప్ టు యూ. వెళ్తే మంచిదే, నేను కాదనట్లేదు. కాకపోతే వీళ్ళందరూ కూడా ప్రశాంతంగా వెళ్ళారు, జాబ్ వచ్చింది, వాళ్ళు వెళ్ళారు కాబట్టి జాబ్ వచ్చింది, మేము వెళ్ళలేకపోయాం కాబట్టి జాబ్ రాలేదు అనే మైండ్ సెట్ మాత్రం తీసేయండి. సో నేనేం చెప్తున్నానంటే ఖచ్చితంగా ట్రై చేస్తే ప్రతి ఒక్కరికి కూడా గ్రూప్ డి అనేది సాధ్యమే అనేది నా ఒపీనియన్. 10th బేస్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక ప్రిపరేషన్ ప్లాన్ వేసుకొని ప్రిపేర్ అయితే మాత్రము ప్రశాంతంగా జాబ్ తెచ్చుకోవచ్చు. మీలో ఉండే నెగిటివ్ థాట్స్ అన్ని పక్కన పెట్టేసి ప్రిపరేషన్ ప్లాన్ అనేది మన ఛానల్లో ఉంది, ఆ ప్లాన్ అనేది ముందు పెట్టుకొని మీకు ఏదైనా కన్వీనియంట్గా ఉంటే చిన్న మార్పులు చేసుకొని ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి, మంచి బుక్స్ తీసుకొని. అండ్ దాంతోపాటు మన ఛానల్లో వచ్చేసి రేపు 1వ తారీఖు నుంచి డైలీ టెస్టులు కూడా స్టార్ట్ అవుతాయి, అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించి. సో అర్థమెటిక్ రీజనింగ్ క్లాసెస్ కూడా డైలీ వస్తూనే ఉంటాయి, వాటిని చూడండి. అండ్ డైలీ టెస్టులు ఖచ్చితంగా రాయండి. అండ్ మంచి బుక్స్ తీసుకొని మీరు ఇంట్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఇంట్లో ప్రిపేర్ అవ్వండి. కోచింగ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు గ్రూప్ డి కానివ్వండి, ఎన్టీపీసీ కానివ్వండి, ఇలాంటి రైల్వే ఎగ్జామ్స్ చాలా ఉంటాయి. సో వాటన్నిటికీ నేను వెళ్ళాలి అనుకుంటున్నాను, ప్రెజెంట్ నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, ఇప్పుడే నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాను, సో నేను వెళ్ళాలనుకుంటున్నాను అంటే వెళ్ళిపో, ఇబ్బంది ఏం లేదు, ఖచ్చితంగా మంచిదే. సో డైలీ టెస్టులు రాయాలి అనుకున్న వాళ్ళు మన ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది, నువ్వు సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే జాయిన్ అనేసి బ్లాక్ కలర్లో కనిపిస్తుంది, దాంట్లో నువ్వు జాయిన్ అయితే 89 రూపీస్ నువ్వు పే చేసేసుకుంటే సబ్స్క్రిప్షన్ అనేది నీకు వచ్చేస్తుంది. అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించి డైలీ టెస్టులు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే డైలీ ప్రిపేర్ అవుతున్నావు, ప్రిపరేషన్ ప్లాన్ ఉంది, ప్రిపేర్ అవుతున్నావు, క్లాసెస్ అనేది వింటున్నావు, డైలీ టెస్టులు రాసుకుంటున్నావు. అండ్ దానికి తగ్గట్టుగానే ఇంకా ఎక్స్ట్రా మోడల్స్ కూడా నువ్వు తీసుకున్న బుక్స్లో ఉంటున్నాయి. సో కాన్సెప్ట్ వింటున్నావు, ప్రాక్టీస్ చేస్తున్నావు, డైలీ టెస్ట్ రాస్తున్నావు. సో ఇంతకంటే ఇంకేం కావాలి? కాబట్టి ఎవరికైతే ఈ వీడియో ఎవరికైతే నెగిటివ్ థాట్ అనేది మైండ్లో ఉందో వాళ్ళ కోసం మాత్రమే. సో అదంతా పక్కన పెట్టేయండి. ప్రతి ఒక్కరూ పాజిటివ్ థింకింగ్తో ప్రశాంతంగా ప్రిపేర్ అవ్వండి. ప్రతి ఒక్కరికి నాకు జాబ్ రావాల్సిందే అని అనుకోండి, అంతే తప్ప ఇలాంటి ఆలోచనలన్నీ పెట్టుకుంటే మాత్రము ఏది కూడా నువ్వు సాధించలేవు. అండ్ ఇంకో విషయం ఏంటంటే పోస్టులు కొంచెం తక్కువగా ఉన్నాయి కదా, మనము ఎలా గెట్ ఇన్ అవ్వాలి, కొట్టగలమా అనేసి ఒక విషయం గుర్తుపెట్టుకో. ఇది నీకు కావాల్సిన పోస్ట్, ఇది నీకు కావాల్సిన పోస్ట్. కావాలంటే నువ్వు దీన్ని పెంచుకోవచ్చు, ఎలాగ అఫీషియల్గా కాదు, అనఫీషియల్గా, మానసికంగా నిన్ను నువ్వు స్ట్రాంగ్ చేసుకోవడం కోసం. సో ఫస్ట్ చూడు, నిన్ను హేళన చేసిన వాళ్ళకి గుర్తుపెట్టుకో, నిన్ను అవమానం చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకో, నిన్ను తక్కువ అంచనా వేసిన వాళ్ళని గుర్తుపెట్టుకో, నీకు రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళని ఒకసారి గుర్తుపెట్టుకో. తప్పకుండా వీళ్ళందరినీ గుర్తుపెట్టుకో, వీళ్ళందరూ నీ చుట్టే ఉంటారు ఖచ్చితంగా. సో వాళ్ళని ఒక్కసారి నువ్వు తలుచుకున్నావు అంటే నీకు ఈ ఒక్క పోస్టే 100 పోస్టులతో సమానం అవుతుంది. అంటే అఫీషియల్గా గవర్నమెంట్ మనకి ఇవ్వకపోయినా అనఫీషియల్గా మన మైండ్కి మనం చెప్పుకునే సమాధానం అనమాట ఇదంతా కూడా. సో అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ఒక పోస్ట్, నాకు కావాల్సింది ఒక పోస్టే కదా, ఎన్నైతే నాకెందుకు అని చెప్పేసి వీళ్ళందరినీ ఒకసారి తలుచుకుంటే ఆ ఒక్క పోస్ట్ రేపటి రోజున 100 క్వశ్చన్స్కి సమాధానంగా మారుతుంది. అండ్ వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ ఒక్క పోస్టే సమాధానంగా మారుతుంది. ఇది ఒక్కటి కూడా మైండ్లో పెట్టుకో ఖచ్చితంగా. వీడియోని ఇప్పటిదాకా చూసావు కదా, స్టార్టింగ్లో చేయకపోయినా ఇప్పుడైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఇలాంటి టిప్స్, సజెషన్స్ అండ్ అర్థమెటిక్ రీజనింగ్స్ క్లాసెస్ సంబంధించి ప్రతిదీ కూడా డైలీ వీడియోస్ అనేది వస్తుంటాయి. వాటన్నిటి మీరు మిస్ అవ్వకూడదంటే ఇక్కడ చేసిన వీడియో మీ దగ్గర రావాలి కదా, అందుకోసం వీడియోని లైక్ చేయడం ఎవరైనా మర్చిపోయారేమో తప్పకుండా వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్.